జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గెలిచేసినట్లే. మెజారిటీ ఎంత అనేది లెక్క పెట్టాల్సి ఉంది. ఇది పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఫ్యాన్స్ని కదిలిస్తే వినిపించే మాట. దీనికి తోడు కాపు సామాజిక వర్గం మావాడు అని బాగా ఓన్ చేసుకుంటున్నారు. అందువల్ల గెలుపు సునాయాసం అయింది అన్నది అక్కడి మాట. బాగానే ఉంది. కానీ ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఏ ఒక్కరికైనా తెలుసా అంటే నో అనే ఆన్సర్నే వస్తుంది. ప్రైవేట్ లైఫ్ ఉండదా అని అడగవచ్చు. కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నవారికి ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి సర్వత్రా ఉంటుంది. పైగా విదేశాలకు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళడం తప్పేం కాదు. సీక్రెట్గా ఉంచాల్సినంత పని లేదు. ఎవరికైనా ప్రైవేట్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో నో డౌట్. బట్ రాజకీయ నాయకులకు ఆ వెసులుబాటు తక్కువనే చెప్పాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే వారు ప్రజాసేవ చేయగలరు, ప్రజల మన్ననలు అందుకోగలరు. పోలింగ్కు 2 రోజుల ముందే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వచ్చేశారు. అక్కడ ఉండనే లేదు. ఆ తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాతే వెళ్తారేమో. వెళ్ళినా అక్కడ 1 డే ఉంటారా అనేది అనుమానమే. ఎందుకంటే ప్రచారం టైంలోనే ఎప్పటికప్పుడు హెలికాప్టర్ పెట్టుకొని మంగళగిరి వచ్చేసేవారు. మరి పవన్ గెలిచాక జనం తమ సమస్యలను పవన్కు ఎలా చెప్పుకుంటారో చూడాలి. లేదా పవన్ తరపున ప్రతినిధిగా ఎవరన్నా అక్కడ ఉంటారేమో. తెలుగుదేశం నాయకుడు వర్మకే ఆ బాధ్యతలు అప్పగిస్తారో లేదా జనసేన నుంచి ఎవరినైనా ఉంచుతారో ఓ 2 వారాలైతే క్లారిటీ వస్తుంది.